గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు బరస్తే బాదల్ సారాంశాన్ని మనం చెప్పుకుందాము. చూడండి, बरसते बादल पाठ का सारांश. कवि का नाम श्री सुमित्रानंदन पंत, जीवन काल 1900-1970. रचनाएं वीणा, ग्रंथि, पल्लव आदि. पुरस्कार ज्ञानपीठ चिदंबरा, साहित्य अकादमी सोवियत रूस. सारांश. आधुनिक हिंदी के विख्यात कवि है श्री सुमित्रानंदन पंत जी. प्रकृति सौंदर्य के वर्णन में आप सुकुमार और बेजोड़ कवि माने जाते हैं. वीणा, ग्रंथि, पल्लव, ग्राम्य, युगांत आदि आपके प्रसिद्ध काव्य संकलन है. चिदंबरा काव्य रचना के लिए आपको ज्ञानपीठ पुरस्कार मिला. बरसते बादल कविता में पंत जी ने वर्षा ऋतु का सुंदर और सजीव चित्रण किया है. पंत जी कहते हैं कि वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. उसमें भी सावन का महीना अधिक सुंदर और मनभावन होता है. सावन की वर्षा सबका मन मोहती है. सावन के मेघ जमजम बरसते हैं. वर्षा की बूंदें पेड़ों से चनकर चमचम आवाज करती धरती पर गिरती है. मेघों के हृदय में बिजली चमचम चमकती है. दिन में भी वर्षा के कारण अंधेरा छा जाता है. लोगों के दिलों में सपने जगने लगते हैं. वर्षा के बरसने पर धादुर टरटर आवाज करते हैं. झिंगुर झिंझी आवाज देते हैं. मोर म्याऊ म्याऊ करते नाचते हैं. पपीहे पीऊ पीऊ करके कूकते हैं. सोन बालक पक्षी गीली खुशी से आह्वान करते हैं. आसमान पर बादल घुमड़ कर गरजते हैं. रिमझिम बरसने वाली बूंदों के स्वर हमसे कुछ कहते हैं, अर्थात मन खुश करते हैं. उनको छूते ही शरीर के रोम सिहर उठते हैं. धरती पर जल की धाराएं झरती है. इसमें मिट्टी के कण कण में कोमल अंकुर फूट पड़ते हैं, अर्थात मिट्टी का हर कण अति प्रसन्न लगता है. वर्षा की धाराओं के साथ कवि का मन झूलने लगता है. वे लोगों को आमंत्रित करते हैं कि आप सब आइए, मुझे घेर कर सावन के गीत गाइए. हम सब लोग इंद्रधनुष के झूले में झूलने का आनंद लें. यह कामना करें कि मनभावन सावन हमारे जीवन में बार बार आए. विशेषता, इस कविता में प्रकृति का सुंदर चित्रण अंकित किया है. इस कविता से संवेदनशीलता का विकास होता है. पाठ का सारांश మీనింగ్ చూసుకోండి. మనకి సారాంశం అనేటువంటిది ఇది 10 మార్క్స్ క్వశ్చన్. ఈ 10 మార్క్స్ అనేటువంటిది రావాలి అంటే ఇలా హెడ్డింగ్స్ పెట్టి కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. కవి పరిచయం అనే హెడ్డింగ్ పెట్టాలి, కవి గురించి రాయాలి. సారాంశం అనే హెడ్డింగ్ పెట్టాలి, సారాంశం రాయాలి. తర్వాత చివరికి విశేషత లేదా నీతి అని చెప్పి నీతి గురించి రాయాల్సి ఉంటుంది. ముందు పాఠ్ కా సారాంశంలో కవి పరిచయం చూద్దాం. బరస్తే బాదల్ పాఠ్ కా సారాంశ్. కవి కా నామ్ శ్రీ సుమిత్రానందన్ పంత్. మన యొక్క బరస్తే బాదల్ పాఠాన్ని రచించినటువంటి రచయిత శ్రీ సుమిత్రానందన్ పంత్ జీ గారు. జీవన్ కాల్ 1900-1970. ఈయన 1900 సంవత్సరంలో జన్మించారు, 1977 సంవత్సరంలో మరణించారు. రచనాయం వీణా, గ్రంథి, పల్లవ్ ఆది. ఈయన ముఖ్యమైన రచనల్లో కొన్ని వీణా, గ్రంథి, పల్లవ్ మొదలగునవి. పురస్కార్ జ్ఞాన్పీఠ్ చిదంబరా. ఈయన రాసినటువంటి చిదంబర కావ్యానికి గాను జ్ఞానపీఠ అవార్డు లభించింది. సాహిత్య అకాడమీ సోవియత్ రూస్ అనేటువంటివి కూడా ఈయనకి లభించినటువంటి పురస్కారములు. సారాంశం. ఆధునిక హిందీ కే విఖ్యాత్ కవి హై శ్రీ సుమిత్రానందన్ పంత్ జీ. ఈయన ఆధునిక హిందీ కవులలో ప్రఖ్యాతి చెందినటువంటి కవులలో ఒకరు మన శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు. प्रकृति सौंदर्य के वर्णन में आप सुकुमार और बेजोड़ कवि माने जाते हैं. ప్రకృతిని వర్ణించడంలో సుకుమారంగా చాలా సాటి లేనటువంటి కవిగా ఈయన పేరు తెచ్చుకున్నటువంటి కవి.
ఈయన ప్రకృతి సౌందర్య के वर्णन में आप सुकुमार और బేజోడ్ కవి మానే జాతే హై. చాలా సున్నితంగా వర్ణించడము, సాటి లేనటువంటి విధానంగా, తనకి సాటి లేనట్టుగా ఒక బేజోడ్ కవి, బేజోడ్ అంటే అసమానమైనటువంటి, సాటి లేనటువంటి కవిగా పేరు తెచ్చుకున్నాడు. वीणा, ग्रंथि, पल्लव, ग्राम्या, युगांत आदि आपके प्रसिद्ध काव्य संकलन है. వీణ, గ్రంథి, పల్లవ్, గ్రామ్య, యుగాంత్ ఇవన్నీ కూడా ఆయన రాసినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి కావ్య సంకలనాలు. చిదంబర కావ్య రచన के लिए आपको ज्ञानपीठ पुरस्कार मिला. ఆయన రాసినటువంటి చిదంబర కావ్యానికి గాను ఆయనకి జ్ఞానపీఠ అవార్డు లభించింది. बरसते बादल कविता में पंत जी ने वर्षा ऋतु का सुंदर और सजीव चित्रण किया है. बरसते बादल కవితలో పంత్ జీ గారు వర్ష ఋతువుని చాలా అందంగా సజీవంగా కళ కట్టినట్టుగా చిత్రీకరించడం, వర్ణించడం అనేటువంటిది జరిగింది. పంత్ జీ कहते हैं कि वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. ఈ సుమిత్రానందన్ పంత్జీ చెప్తారనమాట, వర్ష ఋతువు ఎప్పుడూ కూడా అందరికీ ఇష్టమైనటువంటి ఋతువే అని చెప్తూ ఉన్నాడు. ఉస్మే బి సావన్ కా మహీనా అధిక్ సుందర్ ఔర్ మన్ భావన్ హోతా హై. మళ్ళీ వర్ష ఋతువులో శ్రావణ మాసంలో కురిసేటటువంటి వర్షం అంటే ఇంకా చాలా అందంగా ఉంటుందని, చాలా మనస్సుని ఆకట్టుకునే విధంగా ఉంటుందని వర్ణించడం జరుగుతోంది. సావన్ కి వర్ష సబ్కా మన్ మోతి హై. శ్రావణ మాసంలో కురిసేటువంటి వర్షము అందరి యొక్క మనస్సుని ఆకర్షిస్తుంది. సావన్ కే మేఘ్ జం జం బరస్తే హై. ఈ శ్రావణ మాసంలో మేఘాలు జం జం అంటూ వర్షిస్తాయి, వర్షాలని కురిపిస్తాయి. వర్షా की बूंदें पेड़ों से चनकर चम चम आवाज करती धरती पर गिरती है. వర్షం యొక్క నీటి బిందువులు చెట్ల మీద పడి, చెట్ల ఆకుల మీద నుంచి చెంచం అంటూ, మనకి తెలుగులో అంటాం కదా చిటపట అంటూ, ఆ సౌండ్ చేసుకుంటూ భూమి మీద పడుతూ ఉంటాయి. మేఘంకే హృదయ మే బిజిలీ చెంచం చమక్తి హై. మేఘాల యొక్క హృదయం నుంచి ఆ బిజిలీ చెంచం చమక్తి హై, మెరుపులు అనేటువంటివి ప్రకాశిస్తూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. దిన్మే బి వర్షాకే కారణ్ అంధేరా చా జాతా హై. మనందరం చూస్తూ ఉంటాం, వర్షం పడేటప్పుడు ఆ మేఘాలు అనేటువంటివి మొత్తం ఆకాశం అంతా కమ్మివేయడం వల్ల దిన్మే బి పగటి పూట కూడా, ఎండ ఉన్నప్పటికీ కూడా, వర్షాకే కారణ్ అంధేరా చా జాతా హై, వర్షం కారణం చేత మనకి చీకటి అనేటువంటిది ఏర్పడుతుంది, చీకటి అలుముకుంటుంది. లోగోంకే దిలో మే సప్నే జగ్నే లగ్తే హై. ఇంకా మనందరి యొక్క మనసులో, ప్రజలందరి యొక్క మనసుల్లో కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు అనేటువంటివి, కోరికలు అనేటువంటివి, అటువంటి అందమైనటువంటి ఆ సన్నివేశాన్ని, ఆ ప్రకృతిని చూసేసరికి మనలో కలుగుతూ ఉంటాయి. మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము ఏమని, ఒక వర్షం పడుతూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు పడవలు వదలడం కానీ, ఇంకా పెద్దవాళ్ళకి బజ్జీలు, పల్లీలు, అట్లా రకరకాలైనటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి అని చెప్పుకున్నాం. వర్షా కే బరస్నే పర్ దాదూర్ టర్టర్ ఆవాజ్ కర్తే హై. వర్షం కురిసేటప్పుడు దాదూర్ టర్టర్ ఆవాజ్ కర్తే హై. ఆ కప్పలు బెకబెకమంటూ టర్టర్ అని సౌండ్ చేస్తూ ఉంటాయి. జింగూర్ జీంజీ ఆవాజ్ దేతే హై. కీచురాళ్ళు, ఆ కీచురాళ్ళు కూడా జీంజీ ఆవాజ్ దేతే హై. కీచ్ కీచ్ అలా కీచురాళ్ళు కూడా సౌండ్ చేస్తూ ఉంటాయి. మోర్ మ్యావ్ మ్యావ్ కర్తే నాస్తే హై. నెమళ్ళు మనము అంతకుముందు చెప్పుకున్నాము, ఆ వర్షం పడేటప్పుడు ఆ కప్పలకి కానీ, కీచురాలకు కానీ, నెమలకు కానీ, ఈ చాతక పక్షులకు కానీ, కొంగలకి కానీ, జలపక్షులకు కానీ చాలా సంతోషంగా ఉంటుంది. అట్లా ఈ నెమలి అయితే ఆ వర్షం పడుతూ ఉంటే మొత్తం బాహ్య ప్రపంచాన్ని అంతటినీ కూడా మర్చిపోయి తను పురి విప్పి నాట్యం ఆడుతూ ఉంటుంది. అట్లా మోర్ మ్యావ్ మ్యావ్ కర్తే నాస్తే హై, సౌండ్ చేసుకుంటుంది, నాట్యం చేస్తూ ఉంటుంది. పపీహే పీవ్ పీవ్ కర్కే కూక్తే హై. ఆ చాతా పక్షి పీవ్ పీవ్ కర్కే కూక్తే హై, అది సౌండ్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది. సోన్ బాలక్ పక్షి గీలీ గీలీ ఖుషీ సే ఆహ్వాన్ కర్తే హై. సోన్ బాలక్ పక్షి
జలపక్షులు, సోన్బాలక్ అంటే జలపక్షులు, కొంగలు. గీలీ ఖుషీసే ఆహ్వాన్ కర్తే హై, ఆ సంతోషంలో ఆ వర్షానికి ఆహ్వానం పలుకుతున్నాయా, మిగతా పక్షులకి ఆహ్వానం పలుకుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. ఆస్మాన్ పర్ బాదల్ గుమ్మడ్కర్ గరస్తే హై, ఆకాశంలో మేఘాలు అటు ఇటు తిరుగుతూ గర్జిస్తూ ఉంటాయి. रिमझिम रिम बरसने वाली बूंदों के स्वर हमसे कुछ कहते हैं. ఇంకా रिमझिम बरसने वाली बूंदों के स्वर हमसे कुछ कहते हैं. ఆ వర్షపు చినుకులు రిమ్జిమ్ రిమ్జిమ్ అంటూ సౌండ్ చేస్తూ అవి మనతో ఏదో చెప్తున్నాయా అనేటట్టుగా ఉంటాయి. అర్థాత్ మన్ ఖుష్ కర్తే హై అంటే ఏంటి, మన యొక్క మనసు ఆ ఆ వర్షపు యొక్క నీటి చినుకులు, నీటి బిందువులు మన శరీరాన్ని తాకేసరికి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఉన్కో చూతే హీ శరీర్ కే రోమ్ షెహర్ ఉడ్తే హై, ఆ వర్షపు నీటి బిందువులు మన శరీరాన్ని తాకిన వెంటనే మన శరీరం అంతా కూడా పులకరించిపోయినట్టుగా ఉంటుంది. మన శరీరం పులకరించింది అనడానికి గుర్తుగానే రోమ్ శెహర్ ఉడ్తే హై, మన యొక్క రోమాలు నిక్కబొడుచుకున్నట్టుగా అవుతుంది. ధర్తీ పర్ జల్కి ధారాయం జర్తీ హై, భూమి మీద కూడా ఆ వర్షము ధారగా కురుస్తూ ఉంటుంది. మనకి ఆ నీటి ధారలు ఏర్పడుతుంది, కుండపోత వర్షం కురిసినట్టుగా అనిపిస్తుంది. ఇస్సే మిట్టీకే కన్కన్ మే కోమల్ అంకుర్ ఫుట్ పడితే హై, అటువంటి ధారలుగా వర్షం కురిసేసరికి, కుండపోత వర్షాలు కురిసేసరికి మిట్టీకే కన్కన్ మే కోమల్ అంకుర్ ఫుట్ పడితే హై, భూమి కూడా మనకి ఏ విధంగా అయితే వర్షపు చినుకులు తగిలేసరికి మన శరీరం పులకరించిపోయి రోమాలు నిక్కబొడుచుకుంటాయో, అదే విధంగా భూమి మీద కూడా వర్షపు చినుకులు పడేసరికి, వర్షం కురిసేసరికి అది కూడా పులకరించిపోయి చిన్న చిన్న కోమలమైనటువంటి మొలకలు, మొక్కల యొక్క మొలకలు అనేటువంటివి బయటికి వస్తాయి. అర్థాత్ మిట్టీ కా హర్ కన్ అతి ప్రసన్న లగ్తా హై, అలా భూమి మీద చిన్న చిన్న గడ్డి పరకలు, చిన్న చిన్న మొక్కలు అలా భూమిలోంచి బయటికి వచ్చినాయి అంటే మన శరీరం ఏ విధంగా పులకరించినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయో, ఆ విధంగా వర్షం పడేసరికి భూమి కూడా పులకరించిపోయింది, సంతోషంతో పారవస్యం పొందుతోంది అనడానికి గుర్తుగా, అది అతి ప్రసన్నతకి గుర్తుగా ఆ చిన్న చిన్న మొలకలు వచ్చినాయి అని చెప్పి కవి వర్ణించడం జరుగుతుంది. వర్షాకి ధారాओं के साथ कवि का मन झूलने लगता है. ఇంకా కవి చెప్తున్నాడు ఏమని, ఆ వర్షపు నీటి బిందువులు పడుతూ ఉంటే, అది ఒక ధారలాగా పడుతూ ఉంటే ఆ ధారని పట్టుకొని నాకు ఊయల ఊగాలనిపిస్తోంది, ఊయల ఊగాలని నా మనసు కోరుకుంటోంది అని కవి అంటున్నాడు. వే లోగోं को आमंत्रित करते हैं कि आप सब आइए मुझे घेर कर सावन के गीत गाइए, రండి మీరందరూ కూడా నా దగ్గరికి రండి, నాతో పాటు కలిసి ఒక రౌండ్గా నాతో పాటు చుట్టుముట్టి ఒక సావన్ కే గీత్ గాయే, శ్రావణ మాసం పాటల్ని మనం పాడుకుందాము, ఈ వర్షపు పాటల్ని పాడుకుందాము అని చెప్పి కవి ఆహ్వానిస్తున్నాడు. హమ్ సబ్ లోగ్ ఇంద్రధనుష్ కే జూలే మే జూల్నే కా ఆనంద్లే, ఇంకా చెప్తున్నాడు ఏమని, మనందరం కలిసి ఆ ఇంద్రధనుష్ కే జూలే మే జూల్నే కా ఆనంద్లే, ఆ ఇంద్రధనస్సు యొక్క ఊయల ఊపులలో మనందరం కలిసి ఊగుదాము అని చెప్పి చెప్తున్నాడు. యహ్ కామ్నా కరే కి మన్ భావన్ సావన్ హమారే జీవన్ మే బార్ బార్ ఆయే, మనందరం కూడా మన జీవితంలోకి మళ్ళీ మళ్ళీ మన యొక్క మనస్సుని ఆహ్లాదపరిచేటటువంటి ఈ శ్రావణ మాసం తిరిగి రావాలి అని చెప్పి కోరుకుందాము అని చెప్పి కవి వర్ణించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి విశేషత చూడండి. इस कविता में प्रकृति का सुंदर चित्रण अंकित किया है, इस कविता में संवेदनशीलता का विकास होता है. ఈ కవితలో ప్రకృతిని చాలా అందంగా వర్ణించడం జరిగింది. ఈ కవితలో సంవేదనశీలత కా వికాస్ హోతా హై, సంవేదనశీలత అంటే ఒక సున్నితమైనటువంటి భావాల్ని పెంపొందించడం జరిగింది, వర్ణించడం జరిగింది. మనలో కూడా సున్నితత్వం అనేటువంటిది అభివృద్ధి చెందించడం కోసమే ఇటువంటి కవితల్ని పెట్టడం జరిగింది. ప్రకృతిలో ఉండేటువంటి చాలా సున్నితమైనటువంటి అంశాలని వర్ణించడము, తెలుసుకోవడం వల్ల మనలో కూడా ఆ సున్నితత్వము, ఒక అవగాహన కలిగించేటువంటి ఆ ప్రక్రియ అనేటువంటిది మనలో కలగడం అనేటువంటిది జరుగుతుంది.
ఇప్పుడు దీంతో పాటు పరిచయ ప్రశ్న కూడా చూసుకోండి. మేఘ్ बिजली और बूंदों का वर्णन यहाँ कैसे किया गया? बरसते बादल कविता में पंत जी ने सावन के समय के प्राकृतिक सौंदर्य का सुंदर चित्रण किया है। सावन के समय आकाश में काले घनघोर बादल छाए रहते हैं, वे झमझम बरसते हैं। काले बादलों के हृदय में बिजली चमकती है, वर्षा की बूंदें चमचम करती धरती पर गिरती है। इनके स्पर्श से मन पुलकित होता है, धरती पर वर्षा की धाराएं बहती है, सारी प्रकृति मनमोहक दिखती है। क्वेश्चन ఏమడిగాడు, मेघ बिजली और बूंदों का वर्णन यहाँ कैसे किया गया है? मेघ बिजली और बूंदों का वर्णन మేఘాలని, మెరుపుల్ని మరియు నీటి బిందువుల్ని ఇక్కడ ఏ విధంగా వర్ణించడం జరిగింది ఈ కవితలో? बरसते बादल कविता में पंत जी ने सावन के समय के प्राकृतिक सौंदर्य का सुंदर चित्रण किया है. बरसते बादल కవితలో పంత్ జీ శ్రావణ మాసంలో కురిసేటువంటి ప్రకృతిని చాలా అందంగా వర్ణించడం జరిగింది. సావన్ కే సమయ్ ఆకాశ్ మే కాలే ఘన్ఘోర్ బాదల్ ఛాయే రహతే హై. శ్రావణ మాసంలో కురిసేటువంటి వర్షాల సమయంలో ఆకాశంలో దట్టమైనటువంటి నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి. ఆకాశం అంతా దట్టమైన మేఘాలతో నిండిపోతుంది. వే జమ్ జమ్ బరస్తే హై. ఆ దట్టమైన మేఘాలు జమ్ జమ్ అంటూ వర్షాన్ని కురిపిస్తాయి. కాలే బాదలోంకే హృదయమే బిజిలీ చమక్తి హై. ఆ నల్లటి మేఘాల యొక్క హృదయాల్లోంచి మెరుపుల్ని మెరిపిస్తాయి, ప్రకాశిస్తూ ఉంటాయి. వర్షాకి బూందేం చెంచం కర్తి ధరతీ పర్ గిర్తి హై. వర్షపు యొక్క నీటి బిందువులు చెమ్ చెమ్ అనే సౌండ్ చేస్తూ భూమి మీదకి పడుతూ ఉంటాయి. ఇన్కే స్పర్శసే మన్ పులకిత్ హోతా హై. ఆ నీటి బిందువుల యొక్క స్పర్శ వలన, అవి మన మీద పడడం వలన మన యొక్క మనస్సు పులకరించిపోతుంది. ధర్తీ పర్ వర్షాకి ధారాయం బహతీ హై. భూమి మీద కూడా వర్షపు నీరు ధారలుగా ప్రవహిస్తూ ఉంటుంది. సారీ ప్రకృతి మన్మోహక్ దిక్తి హై. మొత్తం ప్రకృతి అంతా కూడా చాలా చూడముచ్చటగా మనస్సును ఆకర్షించే విధంగా ఉంటుంది. సెకండ్ వన్ చూసుకోండి. प्रकृति की कौन कौन सी चीजें मन को छू लेती है? ప్రకృతి కి కౌన్ కౌన్ సి చీజే మనకో చూలేతి హై. ప్రకృతిలో ఉన్నటువంటి ఏ ఏ వస్తువులు, ఎటువంటి దృశ్యాలు మన మనస్సుని ఆకర్షించే విధంగా ఉంటాయి, మన మనస్సుని హత్తుకుంటాయి. सावन के समय की प्रकृति मनमोहक और सुकुमार होती है. उस समय के घुमड़कर बरसने वाले घनघोर बादल, चमकने वाली बिजली, गिरने वाली बूंदों के रिमझिम स्वर, बहती जलधाराएं, प्रकृति में स्थित पेड़ पौधे और सारी चीजें मन को छू लेती है. सावन के समय की प्रकृति मनमोहक और सुकुमार होती है. శ్రావణ మాసంలో ఉండేటటువంటి ప్రకృతి మన్మోహక్ ఔర్ సుకుమార్ హోతే హై. మనసుని ఆకర్షించే విధంగా చాలా సుకుమారంగా, సున్నితంగా ఉంటుంది. ఉస్ సమయ్కి గుమ్మడ్కర్ బరస్నే వాలే ఘన్ఘోర్ బాదల్, ఆ సమయంలో కురిసేటటువంటి, గర్జించేటటువంటి ఆ నల్లటి దట్టమైనటువంటి మేఘాలు, చమక్నే వాలి బిజిలీ, ప్రకాశించేటటువంటి మెరిసేటటువంటి మెరుపులు, గిరినే వాలి బూందోంకే రిమ్జిమ్ స్వర్, పడేటటువంటి ఆ నీటి బిందువుల యొక్క రిమ్జిమ్ అనేటువంటి సౌండ్, బహతి జల్ ధారాయేం, కురిసేటటువంటి నీటి ధారలు, ప్రకృతి మే స్థిత్ పేడ్ పౌదే, ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కలు, చెట్లు, ఔర్ సారీ చీజే మనకు చూలేతే హై. ఈ వర్ష ఋతువులో మనకి కనిపించేటువంటి ప్రతి దృశ్యము కూడా మన మనస్సుకి చాలా హత్తుకునే విధంగా ఉంటుంది. లాస్ట్ వన్. తృన్ తృన్ కి ప్రసన్నతా కా క్యా భావ్ హై? తృన్ తృన్ కి ప్రసన్నతా కా క్యా భావ్ హై అంటే ప్రతి కణ కణము, అణు అణువు కూడా సంతోషించింది అనడంలో ఇక్కడ అర్థం ఏంటి? కవి ఆ వర్డ్ని ఎందుకు వాడాడు?
धरती पर वर्षा होने से पानी की धाराएं बहती है। इससे रज के कण कण में कोमल अंकुर फूट पड़ते हैं। वे खुशी से पुलकित हो झूमते हैं। धरती पर हरियाली छा जाती है। संसार के चारों ओर आनंद और उल्लास होता है। तरुण तरुण की प्रसन्नता का यही भाव है। ధరతీ పర్ వర్ష హోనే సే పానీకి దారాయం బహతే హై. భూమి మీద వర్షం పడుతున్నప్పుడు పానీకి దారాయం బహతే హై. నీటి ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇస్సే రజ్ కే కన్ కన్ సే కోమల్ అంకుర్ ఫూట్ పడతే హై. దీనివల్ల భూమి మీద ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు ప్రతి కణము కూడా కోమల్ అంకుర్ ఫుట్ పడితే హై. చిన్న చిన్న మొలకలు అనేటువంటివి వస్తాయి. చిన్న చిన్న మొక్కలు మొలకలుగా వస్తాయి. వే ఖుషీ సే పులకిత్ హో జూమ్తే హై. అంటే మొత్తం భూమి అంతా కూడా ఆ సంతోషంతో పులకరించిందా అనేటట్టుగా ఉంటుంది. ధరతీ పర్ హరియాలీ ఛా జాతే హై. భూమి మీద అంతా కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. సంసార్ కే చారోం ఓర్ ఆనంద్ ఔర్ ఉల్లాస్ హోతా హై. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద నాలుగు వైపులా కూడా ఈ వర్ష ఋతువులో ఆనందము మరియు ఉల్లాసంతో నిండి ఉంటుంది. తృణ్ తృణ్కి ప్రసన్నత కా యహీ భావ హై. ప్రతి కణము కూడా సంతోషిస్తుంది అనడానికి ఇదే భావము.